ఒకప్పుడది ఖమ్మం రూరల్ మండలం, కమ్యూనిస్ట్ పార్టీలు కంచుకోట. ఇప్పుడు అదే ప్రాంతం మున్సిపాలిటీగా మారింది. పంచాయతీల రాజకీయాలు ఒక లెక్క, మున్సిపల్ రాజకీయాలు మరో లెక్క. ఇప్పుడు ఈ కొత్త మున్సిపాలిటీలో పొత్తుల గణితం మొదలైంది. వార్డు లెక్కలు మారిపోతున్నాయి. తెరవెనక రాజకీయ చర్చలు ముమ్మరమైపోయాయి. ఇంతకీ బీఆర్ఎస్ సిపిఎం పొత్తు ఖరారైందా? కాంగ్రెస్ సిపిఐ మధ్య ఇంకా సస్పెన్షేనా? 32 వార్డుల్లో పోరు ఏ పార్టీకి అనుకూలంగా మారుతుంది? ఖమ్మం రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతున్న ఏదులాపురం మున్సిపాలిటీలో అసలేం జరుగుతోంది? ఎవరి వ్యూహం వర్కౌట్ అవుతుంది? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఖమ్మం జిల్లా ఏదులాపురం ఒకప్పుడు రూరల్ మండలం. ఈ మండలంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల హవా కొనసాగింది. అయితే మారిన పరిస్థితుల దృష్ట్యా ఆ పార్టీల ప్రభావం కొంత తగ్గినా తమ పార్టీలకు ఎలాంటి ఢోకా లేదని ఎన్నికల సమయంలో నిరూపించుకుంటాయి. ఇప్పుడు ఆ రూరల్ మండలంలోని కొన్ని పంచాయతీలను కలిపి ఏదులాపురం మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అయితే ఇక్కడ మరికొన్ని రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఏదులాపురంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో పాటు సిపిఐ, ప్రజా పంధా, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల హవా ఉంటుంది. ఈ మండలం పాలేరు నియోజకవర్గంలో భాగం. కానీ అందులోని గుర్రాలపాడు, గొల్లగూడెం, ఏదులాపురం, మద్దులపల్లి, ముత్తగూడెం, పెద్దతండ, తెల్దారుపల్లి, పల్లెగూడెంలోని రెడ్డిపల్లి, పోలేపల్లిలో ఓ పార్ట్ కలిపి మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది సర్కార్. ఈ మొత్తం 32 వార్డులుగా విభజించగా 45,000 మందికి పైచిలుకు ఓటర్లున్నారు. దీంతో కొత్త మున్సిపాలిటీపై రాజకీయ నేతలు ఫోకస్ పెట్టారు. ప్రభుత్వం కూడా కొత్త మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు శరవేగంగా చేస్తోంది. ఏదులాపురం మున్సిపాలిటీగా ఏర్పాటు అయిన నాటి నుండి అక్కడ రాజకీయంగా పాగా వేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలు పన్నుతూనే ఉన్నాయి. ఇక ఏదులాపురం మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవ చూపించారు. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ పార్టీలు పొత్తు పెట్టుకోగా ప్రస్తుతం జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీల మధ్య పొత్తులు ఉండనుందో అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే మున్సిపాలిటీలోని వార్డులకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆయా రాజకీయ పార్టీలు ప్రజాదరణ ఉన్న అభ్యర్థుల కోసం వేట కొనసాగిస్తున్నాయి. ఏదులాపురం మున్సిపాలిటీలో ఇప్పటికే బీఆర్ఎస్, సిపిఎం కలిసి పోటీ చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నట్లు సమాచారం. అయితే అధికారిక కాంగ్రెస్, సిపిఐ పార్టీలు కలిసి పోటీ చేస్తాయా లేదా విడివిడిగా పోటీ చేస్తాయా అనే అంశంపై ఆ పార్టీలు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్జారుపల్లి గ్రామం కొన్నేళ్లుగా సిపిఎం పార్టీకి కంచుకోట. ఆ గ్రామానికి చెందిన తమ్మినేని వీరభద్రం ఆ పార్టీకి రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అలాంటి కంచుకోట లాంటి గ్రామాన్ని 3 మున్సిపల్ వార్డులుగా విభజించగా ఆ గ్రామం నుంచి ఉన్న 3 వార్డుల్లో ఎన్నికల్లో ఆసక్తికరంగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు ఏదులాపురం మున్సిపాలిటీలో రాజకీయాలు కాకరేపుతుండగా మంత్రి పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఉన్న ఏకైక మున్సిపాలిటీ కావడంతో ఆయన ఈ ఎన్నికలను సీరియస్గా తీసుకున్నారని టాక్. ఒకవేళ సిపిఐ పార్టీతో పొత్తు ఉంటే చైర్మన్, వైస్ చైర్మన్ పదవులపై ఏ పార్టీ ఎన్ని వార్డుల్లో పోటీ చేయాలనే దానిపై లెక్క తేలాల్సి ఉంది. మరోవైపు బీఆర్ఎస్, సిపిఎం పార్టీల మధ్య మాత్రం పొత్తు కుదిరిందనే ప్రచారం ఇప్పటికే నడుస్తోంది. ఇక కాంగ్రెస్, సిపిఐ మధ్య పొత్తు కుదరకపోతే ఈ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది. మొత్తానికి ఏదులాపురం మున్సిపాలిటీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ కావడంతో అభివృద్ధి ఆశలు ఒకవైపు, అధికారం కోసం రాజకీయ పోరు మరోవైపు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతిష్టకు సంబంధించిన అంశం కావడంతో అధికార పార్టీ కూడా ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటోంది. ఇక కమ్యూనిస్టు పార్టీల చుట్టూ ఉన్న వార్డులో ఎవరి ఆధిపత్యం కొనసాగుతుందన్నది అసలు ప్రశ్న. కొత్త మున్సిపాలిటీ, కొత్త రాజకీయ సమీకరణాలతో ప్రజల తీర్పు ఎవరివైపు మళ్లుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఏదేమైనా ఏదులాపురం మున్సిపాలిటీ రాజకీయాలు ఇప్పటికే జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి.